ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలి. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలి అనే డిమాండ్ తోటి మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా దాదాపు 700 రోజులు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సాక్షాత్తు రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అది మా బాధ్యత. ఒకవైపు మిమ్మల్ని అడుగుతున్నటువంటి మీ హామీలు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మేము మాట్లాడుతూ ఉంటే, మరోవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బూతు పురాణం మొదలుపెట్టిండు. నిజానికి ఈ రాష్ట్ర ప్రజలు చాలామంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, సబ్బండ వర్గాలు కూడా అనుకున్న మాట ఏంటంటే, అనుభవం లేని ముఖ్యమంత్రి, గతంలో ఎన్నడూ మంత్రిగా కూడా అనుభవం లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు కదా, కనీసం మారతాడేమో అనేటువంటి అభిప్రాయంతో ఉండే. చాలా కాలం ప్రజలు ఎదురు చూసినారు, ఒక ప్రతిపక్షంగా మేము ఎదురు చూసినాం. కానీ దురదృష్టం 700 రోజులు అవుతుంది, ఆయనలో మార్పు రాకపోగా ఆయనలో ఒక రాక్షసానందం కనిపిస్తూ ఉన్నది మమ్మల్ని తిట్టడం ద్వారా. నిజానికి మేము అడుగుతున్నది ఒక మాట, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోమని మేము అడుగుతూ ఉంటే, రేవంత్ రెడ్డి ఏమో తీవ్రవాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక తీవ్రవాదికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ రేవంత్ రెడ్డిలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి పనిచేస్తారు జనరల్గా. కానీ తీవ్రవాదులు మాత్రం తాము ఎంచుకున్నటువంటి లక్ష్యం ధ్వంసం కావాలి, విధ్వంసం కావాలి, మారణ హోమం కావాలని తీవ్రవాదులు కోరుకుంటారు. అదే ఇవాళ రేవంత్ రెడ్డిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆయన గురువు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్టుని ఆయన కొనసాగిస్తున్నట్టు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేసి, వ్యక్తులని టార్గెట్ చేసి ఇండ్లని తగలబెడతా ఉన్నాడో, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో తెలంగాణనే తగలబెడతా ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి పక్కకు పెట్టేసి, ఇచ్చిన హామీలని పక్కకు పెట్టేసి, ఇవాళ ఈ రాష్ట్రం రావణ కాష్టం కావాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాం. సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే అంటుపెట్టుకోనుండి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావాలి అని, కాంగ్రెస్ పార్టీ తప్ప మరో ఆలోచన చేయని చాలామంది ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీలోనే ఉన్నారు. జానారెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, హనుమంతరావు గారు లాంటి పెద్దవాళ్ళు ఇంకా ఆ పార్టీలో ఉన్నారు. వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక మానసిక రోగిగా రేవంత్ రెడ్డి మారిండు, ఆయనకు మతి స్థిమితం తప్పినట్టుంది. దయచేసి కనీసం డాక్టర్కు మీరైనా చూపించండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులను కూడా పట్టి కరిసేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దాదాపు 5 దశాబ్దాల కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల డిమాండ్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలకు తెగించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఒకవైపు తిడుతూ ఉన్నాడు, మరోవైపు హామీలు నెరవేర్చండి అని చెప్పేసి మేము ప్రతిపక్షంగా అడుగుతూ ఉంటే మా నాయకులను తిడుతూ ఉన్నాడు. ఇక మిగిలింది చివరికి ప్రజలు మాత్రమే అన్నటువంటి విషయం దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కాపాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసిండ్రో చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకో. నువ్వు ఎక్కే నాడు మేము దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర బడ్జెట్ 2,92,000 కోట్లు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కేనాడు మేము అధికారం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది, దేశంలోనే వ్యవసాయంలో నెంబర్ 1గా మారింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు పదే పదే మాట్లాడుతూ ఉన్నావు, పదే పదే ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడతా ఉన్నావు. అది వేదిక ఏదైనా కావచ్చు, అది విద్యార్థులకు సంబంధించినటువంటి సమావేశం కావచ్చు, పోలీసులకు సంబంధించిన సమావేశం కావచ్చు, ఐపీఎస్లకు సంబంధించిన సమావేశం కావచ్చు, సమావేశం ఏదైనా మంచి విషయాలు చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు బూతులు తిట్టి, కేసీఆర్ గారిని బూతులు తిట్టి ఒక రాక్షసానందం, ఒక శునకానందం పొందుతూ ఉన్నావు. కానీ మేము మాత్రం ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినామో ప్రజల ముందు చాలా స్పష్టంగా ఉన్నది. మళ్ళీ ఈ సందర్భం కూడా చెప్తా ఉన్నాం, మా ప్రభుత్వం పోయేనాటికి ఈ రాష్ట్ర బడ్జెట్ 2,92,000 కోట్లు. కానీ మేము అధికారంలోకి వచ్చేనాడు కేవలం తెలంగాణ ప్రాంతపు బడ్జెట్ ఏ ఒక్కరోజు కూడా 18,000 కోట్లు దాటలేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకో. మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపినటువంటి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది నీ కురూపితనానికి, నీ కుర్సతనానికి ఇది ఒక పరాకాష్ట. చాలామంది భావించిండ్రు కనీసం అమెరికా పోయిండు, హార్వర్డ్ అనేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీకి పోయి గొప్ప నాయకత్వం లక్షణాలు నేర్చుకొని వస్తాడు, తద్వారా తెలంగాణలో మంచి నాయకుడి చేత మంచి పరిపాలన అందుతుందని చెప్పేసి ప్రజలు భావించిండ్రు. దురదృష్టం ఏంటంటే హార్వర్డ్ నుంచి వచ్చిన మరుక్షణం మిర్యాలగూడ సభలో నోటికొచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి బూతులు తిట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అసహించుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను ముఖ్యమంత్రా, లేకపోతే ఒక తీవ్రవాదివా, లేకపోతే ఒక వీధి రౌడివా అని చెప్పేసి ఇవాళ ప్రజలు అసహించుకుంటున్నారు. మమ్మల్ని తిట్టడమే కాదు, సాక్షాత్తు మా నాయకుడిని తిట్టడమే కాకుండా ఏకంగా మిర్యాలగూడ సభలో ఏకంగా జానారెడ్డి గారిని కూడా తిట్టడం మొదలుపెట్టినాడు. అంటే జానారెడ్డి గారు ఫ్యూడల్ అట, జానారెడ్డి గారు పెత్తందారులాగా ఒక ఎమ్మెల్యే చేత, అంటే ఒక వ్యక్తి చేత గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మా పార్టీ నాయకుడు భాస్కర్ రావు గారి చేత చెప్పులు మోయించుకున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే జానారెడ్డి గారు కూడా పెత్తందారు, జానారెడ్డి గారు కూడా బూర్జువా, జానారెడ్డి గారు కూడా అహంకారం ఉందని చెప్పేసి అదే వేదిక మీద వాళ్ళిద్దరి కొడుకుల సాక్షిగా ఒకవైపు ఎంపీ రఘువీరు, మరోవైపు ఎమ్మెల్యే జేవీరు, వాళ్ళిద్దరి సమక్షంలో జానారెడ్డి గారిని కూడా ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉందని చెప్పేసి తిడతా ఉన్నాడు. చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఉన్నది. అనేక సందర్భాల్లో ఆయన్నే తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉపన్యాసంలో చెప్పినాడు, నేను తొక్కుకుంటూ వచ్చినాను నల్లమల్ల బిడ్డను అని చెప్పేసి. నిజమే, నువ్వు తొక్కుకుంటూ వచ్చింది మీ నాయకులని, నిజమే. నువ్వు తొక్కుకుంటూ వచ్చింది జానారెడ్డి గారిని, జీవన్ రెడ్డి గారిని, హనుమంతరావు గారిని, నీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని, వెంకటరెడ్డి గారిని, వీరితో పాటు ఇవాళ నువ్వు తొక్కాలనుకుంటుంది నీ కాంగ్రెస్ పార్టీని. నువ్వు ఇవాళ బొంద పెట్టాలనుకుంటుంది నీ కాంగ్రెస్ పార్టీని. నువ్వు ఇవాళ కోరుకుంటున్నది ఇష్టం లేని నీ గురువు యొక్క కోరిక తెలంగాణ రాష్ట్రం. నీ గురువు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం వద్దనుకున్నాడు. కాబట్టి నీ గురువు గారైన చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవ్వడానికి అనివార్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి అటువంటి పార్టీని బొందబెట్టాలని లక్ష్యం పెట్టుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి నీ చేష్టలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెరమరుగవుతుంది అనేటువంటి విషయం నీ మాటల ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజాయితీ గల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిబద్ధతతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని రక్షించుకుందామని భుజాలు కాయలు కాసుకొని కాంగ్రెస్ జెండాలను మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
మీ పిచ్చి పట్టినటువంటి రేవంత్ రెడ్డి మీ పార్టీని బొందబెట్టడానికి సిద్ధమైతే మీరు కాపాడుకోండి అని చెప్పేసి చెప్తున్నాం. మళ్ళీ జీవితంలో హస్తం గుర్తున్నటువంటి జెండాని ఈ రాష్ట్రంలో కనపడకుండా చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు, ఆయన గతంలో ఏ తెలంగాణ అయితే వద్దనుకొని తుపాకీ పట్టుకొని ఆనాడు భారతదేశం మీదకి కసబెట్టయితే వచ్చిండో, ఇక్కడ ఉన్నటువంటి పౌరులను చంపడానికి అదే పద్ధతిలో తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోయి తెలంగాణ ప్రజల మీద ఎక్కుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి తనకి ఇష్టం లేని తెలంగాణ రాష్ట్రం, తన గురువు గారికి ఇష్టం లేని తెలంగాణ రాష్ట్రం ఇది నాశనం కావాలి, ఇది అగ్ని రావణ కాష్టం కావాలి అని కోరుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందుకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నాయకులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈయనకు పిచ్చి ముదిరింది. హార్వర్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాతనైనా కనీసం భాష మార్చుకుంటాడు అనుకున్నాము. అక్కడ మంచి నాయకులను తయారు చేస్తుంది హార్వర్డ్ యూనివర్సిటీ. అక్కడ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది వారి వారి రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచేటువంటి అవకాశం ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి పట్టా పుచ్చుకొని వచ్చి తెలంగాణని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, తెలంగాణలో ఉన్నటువంటి నాయకులని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి తెలంగాణని ధ్వంసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే మీ పార్టీని రక్షించుకోవాలి తప్ప మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే రేవంత్ రెడ్డి పిచ్చి ముదిరి ఏ సమావేశాలు కానీ సందర్భం ఏదైనా కానీ కేసీఆర్ గారిని మాట్లాడమే, కేసీఆర్ గారిని తిట్టడమే ఆ సభ యొక్క లక్షణం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి సభలు నిజానికి మిర్యాలగూడలో జరిగినటువంటి సభ కావచ్చు, కరీంనగర్ సభ కావచ్చు, నిజామాబాద్ సభ కావచ్చు, నిన్న పరిగి సభ కావచ్చు, అన్నీ కూడా అధికారిక సభలు, అన్నీ కూడా అధికారిక సభలుగా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ సభలలో చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నారు. చెక్కులు ఒకవైపు పంపిణీ చేసుకుంటూ మరోవైపు హస్తం గుర్తుకు ఓటేయమని చెప్పేసి కాంగ్రెస్ సభల్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఒకవైపు కాంగ్రెస్ సభలు నిర్వహించుకుంటూ ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఇవాళ ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది, ఇవాళ సంస్థలు ఏం చేస్తున్నాయో అర్థం కావటం లేదు. అందుకే ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికల సమావేశాలా ఇవి, ఎన్నికల సభలా, లేకపోతే అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల మీరు నియంత్రించాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మారకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా దాదాపు 2-3 దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళుగా, తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వారిగా, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. భాష మార్చుకోండి. భాష మార్చుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా, టీవీ ముందల కూర్చున్నటువంటి చిన్న పిల్లవాడు కూడా మీ భాషలు, మీ బూతు పురాణాలు చూసి ఇవాళ టీవీలు బంద్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్, కుటుంబ సభ్యులు కనీసం పిల్లలు ఈ భాష చూసి, బూతు పురాణం చూసి మా పిల్లలు ఎక్కడ చెడిపోతారో అని చెప్పేసి టీవీలను కూడా కట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సమాజానికి రాజకీయ నాయకుడు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి నాయకుడు కనిపించాలి. సమాజానికి ఏదన్నా పెడదోవలు పడితే, ఏదన్నా తప్పుదోవ పడితే రాజకీయ నాయకుడు అండగా నిలబడాలి సమాజం పట్ల. అదేవిధంగా సమాజాన్ని మంచితోవలు తీసుకుపోవాలి. అటువంటిది ఇవాళ రాజకీయ నాయకులే ఇష్టం వచ్చినట్టుగా బూతు పురాణాలు లంకించుకొని ఇవాళ తెలంగాణ తెచ్చినటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి, ఇవాళ ఆకాశం ఎత్తున్నటువంటి కేసీఆర్ గారి మీద అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టుగా విమర్శించడం, తెలంగాణ మొత్తం కూడా నిన్ను ఏవగించుకుంటున్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇకనైనా నీ భాష మార్చుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.